అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి 3 పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది ఉన్నట్టు చెప్పుకుందాం. సో కంటెంట్ నచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రిప్షన్స్ ఇంకా పెంచండి. ఎన్నికల తర్వాత కూడా నాకు ఓపిక ఉన్నంత వరకు, వయసు ఉన్నంత వరకు కూడా మన ఛానల్ కంటిన్యూ అవుద్ది. రకరకాల మార్పులు తీసుకొచ్చి ప్రజెంటేషన్స్లో అన్నిట్లో రకరకాల మార్పులు తీసుకొచ్చి డెవలప్మెంట్ చేసి అన్ని రకాలుగా కూడా మనం ఉంటాం. ఎన్నికల తర్వాత వచ్చే ప్రభుత్వాన్ని బట్టి మన భవిష్యత్తు ప్రణాళికలు ఉంటాయి. సో మ్యాక్సిమం సబ్స్క్రిప్షన్స్ వస్తే మంచిది. ఇక కొంతమంది కొంచెం అంటే వాట్సాప్లో, ఫోన్లో ఏ గవర్నమెంట్ వస్తుంది అని పదే పదే అడుగుతున్నారు. ఏ గవర్నమెంట్ వస్తుంది అనేది ప్రస్తుతానికి క్లారిటీ లేదు. నేను అంత స్పష్టంగా అయితే చెప్పలేను. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది కాబట్టి ఆ వ్యతిరేకత ఓట్ల రూపంలో వస్తే కూటమికి ఘన విజయం వస్తుంది. అంతే తప్ప ఏ గవర్నమెంట్ వస్తుంది నాకు రాత్రులు డే అండ్ నైట్ అవే కాల్స్, అవే మెసేజ్లు. సో అందుకే కొంచెం నా పర్సనల్ నెంబర్ కూడా కొంతమందికి వెళ్ళిపోయింది. నా ఛానల్ నెంబరే కదా, నా పర్సనల్ నెంబర్ కూడా కొంతమంది దగ్గర ఉంది. వాళ్ళు కూడా దానికి కూడా ఫోన్లు చేస్తున్నారు. కొంచెం ఇబ్బందిగా ఉంది, అయినా తప్పదులే. సరే, ఇక యాడ్ అంట వెరైటీగా ఇచ్చారు యాడ్. జరుగు 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 జగన్ కుర్చీ ఖాళీ చేయి కుర్చీ, జనరాజ్యం వస్తున్నది ఎన్నికల్లో గెలిచి. ఇష్యూడ్ బై తెలుగుదేశం పార్టీ అంట ఒక యాడ్ ఇచ్చారు. ఓకే, తర్వాత ఇసుక అక్రమ తవ్వకాలు నిజమే, నిబంధనల ఉల్లంఘనలు జరిగాయి. గుత్తేదారు సంస్థ జేసీకేసీపై చర్యలు తీసుకోకపోతే ఖజానాకు నష్టం. కృష్ణా జిల్లా గనుల శాఖ సంచలన నివేదిక. బిత్తరపోయిన ఉన్నతాధికారులు. ఆ నివేదిక మార్చేందుకు తీవ్ర ప్రయత్నాలు. అనుమతులు లేకపోయినా భారీ యంత్రాలతో ఇష్టానుసారం తవ్వకాల దందా నిజమేనని గనుల శాఖ అధికారి ఇచ్చిన నివేదిక ఆ శాఖలో సంచలనంగా మారింది. పాపం అతన్ని బలి చేసేస్తారండి. మళ్ళీ ఇదే ప్రభుత్వం వస్తే, మళ్ళీ వైసీపీ ప్రభుత్వమే వస్తే ఎవరైతే అధికారి ఆ రిపోర్ట్ ఇచ్చారో ఆ అధికారిని బలి చేసేస్తారు. మళ్ళీ పోస్టింగ్ ఇవ్వరు. ఇసుక అక్రమ తవ్వకాలు నిజమే అని కోర్టు చెప్పడమో, లేకపోతే ఎన్జిటి చెప్పడమో, లేదంటే జనం చెప్పడమో కాదు, గనుల శాఖ అధికారే చెప్పాడు. ఎస్, మా జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ ఏ విధంగా జరుగుతున్నాయో, ఎంతలా జరుగుతున్నాయో ఇదిగో రిపోర్టు అని చెప్పి ఒక నివేదిక రూపొందించి గనుల శాఖ ఉన్నతాధికారి, గనుల శాఖ జిల్లా అధికారి, అంటే మైనింగ్ డైరెక్టర్ ఉంటారు జిల్లాకి, జేడీ ఉంటారు, జాయింట్ డైరెక్టర్ ఉంటారు అనుకుంటా. సో వాళ్ళు, లేదా ఏడీ ఉంటారు, అసిస్టెంట్ డైరెక్టర్ ఉంటారు జిల్లాలకి. వాళ్ళు ఉన్నతాధికారి, డైరెక్టరేట్, ఆ గనుల శాఖ సంచాలకుల కార్యాలయానికి నివేదిక ఇచ్చారన్నమాట. అన్ని జిల్లాల అధికారులు అక్రమాలను కప్పిపుచ్చుతూ నివేదికలను పంపితే కృష్ణా జిల్లా అధికారి మాత్రం ఉల్లంఘనలు వాస్తవమేనంటూ ఉన్నది ఉన్నట్టు పంపారు. ఇసుక గుత్తేదారు సంస్థ జేసీకేసీ తవ్వకాల్లో నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడింది, లీజు విస్తీర్ణాన్ని దాటి తవ్వేసింది, అసలు లీజు మంజూరు కాని చోట్ల కూడా తవ్వింది అంటూ తన నివేదికలో పేర్కొన్నారు. దీంతో ఆ శాఖ ఉన్నతాధికారులకు దిక్కుతోచట్లేదు. కోర్టుకు ఇదే విషయాన్ని తెలియజేస్తే ఇబ్బందులు తప్పవని, అందుకే ఆ నివేదికను మార్చేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నిస్తున్నానని తెలిసింది. ఏముంది, అతన్ని సెలవు పెట్టిస్తారు, అతన్ని సెలవు పెట్టి అతని కింద ఒక అధికారి ఉంటారు కదా, అతనికి ఇన్ఛార్జ్ ఇస్తారు, అతను మళ్ళీ రిపోర్ట్ ఇస్తాడు, మళ్ళీ రిపోర్ట్ మనకు పాజిటివ్గా ఇస్తాడు. అంతే, మామూలుగా ఇటువంటి శాఖల్లో జరిగేది అదే. ఎవరైనా అధికారి మన మాట వినలేదనుకో, అతనికి సెలవు పెట్టించేసి అతని స్థానంలో దిగువలో ఉన్న అధికారికి ఆ బాధ్యతలు, ఇన్ఛార్జి బాధ్యతలు ఇచ్చేసి అతనికి సంతకం పవర్ ఇచ్చేసి అతని చేత మనకు అనుకూల నివేదికలు తెప్పించుకుంటారు. సాధారణంగా జరిగేది ఇది. ఈనాడులో బ్యానర్లో వేశారు, ఇసుక తవ్వకాలు నిజమేనని ఒక అధికారి ఇచ్చిన రిపోర్ట్ని. తర్వాత వెంకయ్యనాయుడు గారికి పద్మ విభూషణ్ ప్రదానం చేశారంట నిన్న, దాన్ని రాసుకొచ్చారు. తర్వాత జగన్ కుటుంబ ఆస్తుల విలువ 757.65 కోట్లు. ఆయన ఒక్కరి ఆస్తే 529.87 కోట్లు. జగన్ భార్య కుమార్తెకు రిలయన్స్ జియో ఫైనాన్షియల్స్లో పెట్టుబడులు 2019తో పోలిస్తే 154.67 కోట్లు పెరిగిన సీఎం ఆస్తి. కుటుంబ ఆస్తుల విలువ 247.27 కోట్లు పెరుగుదల. జగన్ కుటుంబంలో ఎవరికీ సొంత కారు లేదని ప్రకటన.
అలాగే సీఎం జగన్పై 26 కేసులు, 11 సిబిఐ కేసుల్లో, 9 ఈడీ కేసుల్లో నిందితులు, వివిధ పోలీస్ స్టేషన్లలో మరో 6 కేసులు. అఫిడవిట్లో వెల్లడించిన ముఖ్యమంత్రి. పులివెందులలో నామినేషన్ పత్రాలు సమర్పించిన వైఎస్ మనోహర్ రెడ్డి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు 2019తో పోలిస్తే 154 కోట్లు పెరిగాయంట. పేదలకు పెత్తందారులకు మధ్య పోరాటం జరుగుతోందని, తాను పేదల ప్రతినిధినని పదే పదే ఓదరగొడుతున్న సీఎం జగన్ ఒక్కరి పేరిటే 529.87 కోట్ల విలువైన స్థిర చరాస్తులు ఉన్నాయి. ఆయన భార్య వైఎస్ భారతిరెడ్డి, కుమార్తెలు వైఎస్ హర్షిణిరెడ్డి, వర్షారెడ్డిల పేరిట ఉన్న ఆస్తులను కలిపితే వాటి విలువ 757.65 కోట్లు. ఇది జగన్ కుటుంబ ఆస్తుల విలువ. వీటిల్లో అత్యధిక మొత్తం వివిధ కంపెనీల్లో వాటాలు, పెట్టుబడుల రూపంలో ఉన్నవే. ఇది ఇచ్చారు. అయితే కేసులు 26 కేసులు అంట. అందులో సిబిఐ కేసులు, క్రిమినల్ కేసులు, రకరకాల కేసులు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా ఇచ్చారు. అలాగే నిన్నటి నుంచి ఒక వార్త బాగా తిరుగుతోంది. పెమ్మసాని చంద్రశేఖర్ గారు, గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గారి ఆస్తులు 1000 కోట్లు, 5,600 కోట్లకు పైగా చూపించారని. యాక్చువల్లీ ఈ విషయాన్ని 3 నెలల కిందట మన ఛానల్లో వీడియో చేసాం. దేశంలోనే రిచెస్ట్ పొలిటీషియన్ అని ఒక వీడియో చేశాను నేను. అది బాగా వైరల్ అయింది. ఆ వీడియో బాగా వైరల్ అయింది. ఇదిగో, టీడీపీకి దొరికిన బంగారు కొండ, దేశంలోనే ధనిక పొలిటీషియన్, 1000 కోట్ల అధిపతి, టీడీపీ నుంచి పోటీ. 2 months ago 3,25,000 మంది చూశారు. రిచ్ పొలిటీషియన్, దేశంలోనే దళిత పొలిటీషియన్ అని పెమ్మసాని చంద్రశేఖర్ గారి గురించి 2 నెలల కిందట మనం వీడియో చేసాం. అది బాగా వైరల్ అయింది. యాక్చువల్లీ అఫీషియల్గా వచ్చిన వ్యూస్ 3,25,000, కానీ అన్అఫీషియల్గా టెలిగ్రామ్లోను, వాట్సాప్ గ్రూపుల్లోను, ఫేస్బుక్లోను మన వీడియోని డౌన్లోడ్ చేసి చాలా చోట్ల చూశారు. మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చాయి దానికి. దేశంలోనే రిచెస్ట్ పొలిటీషియన్, టీడీపీకి దొరికిన బంగారు కొండ అని ఆయన నామినేషన్స్ వేయకముందే మనం ఆ విషయాన్ని చెప్పాము. సరే, అది పక్కన పెడితే తర్వాత 1000 కొద్దీ మద్యం సీసాలు వైకాపా నాయకులకు ఎక్కడివి? మంత్రి కాకాని ప్రధాన అనుచరుడు వద్ద పట్టుబడ్డ భారీ డంప్. ఈ వ్యవహారంలో అన్ని వేళ్లు కాకాని వైపే. లోతుగా దర్యాప్తు చేయకుండా తేల్చేస్తున్న పోలీసులు. సర్వేపల్లిలో వైకాపా వద్ద 1,00,000 సీసాల మద్యం ఉన్నట్టు ప్రతిపక్షాల ఆరోపణ. కల్తీ మద్యం కావచ్చన్న అనుమానాలు. నాయన, 1,00,000 సీసాల మద్యం అంట కాకాని గోవర్ధన్ రెడ్డి గారి దగ్గర. పేదలకు పెత్తందారులకు యుద్ధంలో భాగంగా పేదల పార్టీ అని చెప్పుకునే వైసీపీ లక్షలాదిగా మద్యం సీసాలు పంచుతున్నారు, దాహం తీరుస్తున్నారు. పుణ్యాత్ములు, మద్యదాతలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న అభ్యర్థులు మద్యదాతలు, మద్యముదాతలు. సో ఓటర్లు మద్యదాత సుఖీభవ అని చెప్పి వాళ్ళకు ఓటు వేస్తారేమోనని వాళ్ళ నమ్మకం. అందులోకి మద్య నిషేధం అనే పేరు. మారు సుధాకర్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి, సర్వేపల్లి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి కాకాని గోవర్ధన్ రెడ్డికి ప్రధాన అనుచరుడు. కాకాని తరపున ముఖ్యమైన వ్యవహారాలన్నీ ఆయనే చక్కబెడుతుంటారు. ఆయన ఇంట్లో భారీగా మద్యం నిల్వలు ఉన్నాయన్న ఫిర్యాదుతో పోలీస్ సిబ్బంది ముత్తుకూరు మండలం పంటపాలెంలో తనిఖీలకు వెళ్లారు. ఈ సమాచారం తెలుసుకున్న సుధాకర్ రెడ్డి 4,232కు పైగా మద్యం సీసాలను 20 బస్తాల్లో నింపి 3 కార్లలో తరలించేందుకు ప్రయత్నించారు. మొత్తానికి 7 బస్తాలు దొరికాయంట. మిగిలిన 13 బస్తాలు ఆయన బంధువులు రొయ్యల చెరువులో డంప్ చేశారంట. 7 బస్తాలు దొరికాయంట. అదండి సంగతి. మద్యం సీసాలు, 1000 కొద్దీ మద్యం సీసాలు దాచిపెట్టి డంప్ పెట్టుకున్నారు. టీడీపీ వాళ్ళకి ఏమీ దొరకకుండా చేశారు. ఎన్నికలంటేనే డబ్బు, మద్యంతో పని. సో డబ్బులేమో వైసీపీ వాళ్ళ దగ్గర గుమ్మనంగా శుభ్రంగా ఉన్నాయి, టీడీపీ వాళ్ళ దగ్గర ఎత్తుక్కుంటున్నారు. ఇప్పటికీ కూడా మద్యం కూడా వైసీపీ వాళ్ళ దగ్గర బీభత్సంగా ఉంది. టీడీపీ వాళ్ళేమో ఏ రోజు కారు చెప్పుకుంటున్నారు. పాపం, పేదలకు పెత్తందారులకు యుద్ధంలో భాగంగా పేదల పార్టీ చేస్తున్న పని ఇది. రాళ్లు విసిరి జెండా కర్రలతో కొట్టి. వీలైతే ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతిపక్ష పార్టీ వాళ్ళ జనసేన వాళ్ళైనా, లేదంటే టీడీపీ వాళ్ళైనా, బీజేపీ వాళ్ళైనా, ఇంకే పార్టీ వాళ్ళైనా సరే, మీకు క్షేత్రస్థాయిలో ఊర్లలో, గ్రామీణ ప్రాంతాల్లో తెలిసిపోద్ది ఎవరింట్లో మద్యం ఉంది, మద్యం స్టాక్ ఉందని తెలిసిపోద్ది. ఇమీడియట్గా పోలీసులకి, సెబ్ అధికారులకు, ఎన్నికల స్క్వాడ్కి అందరికీ సమాచారం ఇచ్చేయండి. ఈ ఎన్నికల్లో మద్యం అనే దరిద్రాన్ని వదిలించేయండి. మద్యం పంపిణీ, డబ్బు పంపిణీ, అలాగే డబ్బులు డంప్ కూడా ఎక్కడ ఉన్నట్టు తెలిసినా కుర్రాళ్ళు ఊరుకోవద్దు. పెద్దోళ్ళంటే ఏదో మద్యం సీసా కోసమో డబ్బుల కోసమో కక్కుర్తి పడతారు. కానీ కుర్రాళ్ళు ఎవరైనా ఉంటే మీకు తెలిస్తే వీలైతే ఆరా తీయండి. ఎరా మన ఈదులో లేదా మన ఊరిలో ఎక్కడ మద్యం ఉందరా అని చెప్పి ఆరా తీయండి. ఆరా తీసి ఇమీడియట్గా
ఒక యాప్ ఉంటుంది, సువిధ అనే యాప్ ఉంటుంది, లేదా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ ఉంటుంది, ECI.gov.in. ఇలా ఏదో ఒక రూపంలో మీరు కంప్లైంట్ ఇచ్చేయండి. అలాగే విజిల్ అనే ఒక యాప్ ఉంటుంది, సువిధ కాదు, విజిల్ అనే యాప్లో ఉంటుంది అనమాట. దానిలో అయినా కంప్లైంట్ చేయండి. జస్ట్ అది గూగుల్ చేస్తే తెలిసిపోద్ది, అది కరెక్ట్ స్పెల్లింగ్ అదంతా కూడా. కంప్లైంట్ చేస్తే ఏం లేదు, ఎంతో కొంత మేలు చేసిన వాళ్ళు అవుతారు. రాళ్లు విసిరి జెండా కర్రలతో కొట్టి పల్నాడు జిల్లాలో వైకాపా శ్రేణులు బరితెగింపు. తెదేపా ఎస్సీ కార్యకర్తలపై దాడి. తెదేపా ఎస్సీ కార్యకర్తలపై వైకాపా శ్రేణులు దాడికి పాల్పడిన ఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో చోటు చేసుకుంది. బాధితుల వివరాల ప్రకారం సత్తెనపల్లి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ సోమవారం నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా సమీప గ్రామాల నుంచి పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. పెదమక్కిన ఎస్సీ కాలనీకి చెందిన యువకులు సుమారు 20 ద్విచక్ర వాహనాలపై బయలుదేరి వస్తుండగా వాళ్ళ మీద వైకాపా శ్రేణులు కొట్టారంట, కర్రలు రాడ్లు పెట్టి కొట్టారంట. ఎలక్షన్ కోడ్ వచ్చినా సరే ఏంటో ఈ దాడులేంటో, శాంతి భద్రతలు ఎక్కడున్నాయో. ఎలక్షన్ కోడ్ ఉంది ఇప్పుడు, వ్యవస్థలన్నీ ఎన్నికల కమిషన్ చేతుల్లోకి వెళ్ళాయి, అయినా సరే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎక్కడున్నాయి? ఏం జరుగుతుంది అసలు? పల్నాడు జిల్లాలో ముఖ్యంగా చాలా దారుణంగా ఉంది వ్యవహారం, కొట్టుకు చేస్తున్నారు. ఇవన్నీ జరిగాక తీరా మేము నివేదిక తెప్పించుకుంటాం, మేము ఎంక్వైరీకి వేసాం, మేము ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చాం అని చెప్తారు. ఈలోగా 20 రోజుల పుణ్యకాలం గడిచిపోద్ది. ఆ వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయో చూడండి. ఇటువంటి దారుణమైన ఘటనలు జరిగినప్పుడు వితిన్ హవర్స్లో రెస్పాండ్ అవ్వాలి, కానీ అలా కాదు. దాని మీద విచారణకు ఒక కమిటీ వేస్తారు, వాళ్ళేమో ఒక 2-3 రోజులు విచారించి ఒక నివేదిక ఇస్తారు. ఆ నివేదిక వీళ్ళు చూసి ఉన్నతాధికారులకు పంపడానికి 2-3 రోజులు పడుతుంది. వాళ్ళు దాన్ని చదివి చర్యలు తీసుకోవడానికి ఇంకో 2-3 రోజులు పడుతుంది. ఈలోగా పుణ్యకాలం పూర్తయిపోతుంది. దరిద్రమైన వ్యవస్థ. ఇటువంటి ఘటనలు అందుకే జరుగుతాయి. భయం పోతుందన్నమాట, అధికారుల్లో భయం పోతుంది. ఏముందలే రిపోర్ట్ వచ్చినప్పటికి ఎన్ని రోజులు అనేటట్టు ఉన్నారు. 50,000 10,117, అక్కడికి 3,350. క్రమబద్ధీకరణ పేరిట జగన్ సర్కార్ కాకి లెక్కలు. మేనిఫెస్టోలో చెప్పింది ఒకటి, ఆచరణలో పెట్టింది మరొకటి. ఎన్నికల షెడ్యూల్కు 2 రోజుల ముందు ఉత్తర్వులు, కోడ్ కారణంగా చేయలేకపోయామని కపట నాటకం. ఎన్నికలకు ముందు 50,000 మంది ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తాం అని చెప్పారు, మేనిఫెస్టోలో పెట్టారు. ఆచరణకు వచ్చేసరికి ఇన్నాళ్ళు చేయలే. చివరికి ఎన్నికలకు 2 నెలల ముందుకు వచ్చేసరికి రకరకాల సాకులు చెప్పి, రకరకాల కారణాలు చెప్పి 3,357 మందిని అనుకుంటా, 3,350 మందిని రెగ్యులర్ చేస్తామని జీవో ఇచ్చారు. కానీ ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కాబట్టి, కోడ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు చేయలేమో అని చెప్పి తప్పించుకున్నారు. మాట తప్పను, మడమ తిప్పను, చెప్పింది చేస్తాం, చెప్పనిది చేస్తాం. మేటల మాస్టర్ జగన్ బ్రాండ్ మాటలు ఇవి. కానీ మాట మీద నిలబడే మనిషి కాదు కదా జగన్, అందుకే మాట తిప్పారు. అధికారంలోకి వచ్చాక ఒప్పంద ఉద్యోగుల కొలువులను క్రమబద్ధీకరించి వారి సంఖ్యను తగ్గిస్తానన్న జగన్ తన మాట నిలబెట్టుకున్నారు. ఎలా? క్రమబద్ధీకరించాల్సిన ఉద్యోగాల సంఖ్యను తగ్గించేశారు. మేనిఫెస్టోలో ఏం చెప్పారు? రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఒప్పంద కాంట్రాక్ట్ ఉద్యోగులను వారి అర్హత సర్వీసులను పరిగణలోకి తీసుకొని వీలైనంత ఎక్కువ మందిని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు మేనిఫెస్టోలో. సీఎం అయ్యాక ఏం చేశారు? క్రమబద్ధీకరించాల్సిన ఉద్యోగుల సంఖ్యను ఎలా తగ్గించాలనే దానిపై కసరత్తు చేశారు. రకరకాల నిబంధనలు తీసుకొచ్చి అర్హుల సంఖ్యను కత్తిరి వేశారు. పంచపాండవులు ఎంతమంది అంటే మంచం కోళ్ళలాగా 3 అని 2,000ను చూపించిన సామెతలా వ్యవహరించారు. పంచపాండవులు ఎంతమంది అంటే మంచం కోళ్ళలాగా 3 అని చెప్పి 2,000ను చూపించిన సామెతలా వ్యవహరించారు. రాష్ట్రంలో 50,000కు పైగా ఒప్పంద ఉద్యోగులు ఉంటే 10,117 మందిని రెగ్యులరైజ్ చేస్తామని ప్రకటించి కేవలం 3,000 మంది ఉద్యోగులనే క్రమబద్ధీకరించారు. అది ఎన్నికలు కూడా అమల్లోకి రావడానికి 2 నెలల ముందే. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో డొల్లతనం ఎలా ఉందనేది వీళ్ళు రాసే అబద్ధాలు కాదు. అఫ్కోర్స్ కమ్మ మీడియానో, రామోజీ మీడియానో, ఎల్లో మీడియానో, టీడీపీ మీడియానో తిట్టొచ్చుగాక, కానీ అవి నిజాలు కదా, జరిగిన నిజాలే కదా. రాసింది ఈనాడైనా ఆంధ్రజ్యోతి అయినా చెప్పేది ఎవరైనా నిజమా కాదా అనేది ఆలోచించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా సరే అదే ఆలోచించాలి. వాళ్ళు రాసింది నిజమా కాదా, నిజమా అబద్ధమా అనేది చూడాలి. వాళ్ళు ఏ కులం అయితే ఏంటి, ఏ పత్రిక అయితే ఏంటి, నిజమే, ఇది పచ్చి నిజం. ఇది కావాలంటే మీ ఊర్లో ఎవరైనా ఒప్పంద ఉద్యోగులు ఉంటే అడగండి. తర్వాత జగన్కు ఓటేస్తే ఏం ఉద్ధరించారు? వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయకుండా ఏమి చేశారు? తాగునీళ్ళు లేక జనం వలసబాటు పెట్టారు. ప్రకాశం జిల్లాలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజం.
ఈ వెలుగొండ ప్రాజెక్ట్ ఒక రియాలిటీ షో. ఆ ప్రాజెక్ట్ పూర్తి అవ్వలేదు, కానీ 2 నెలల కిందట వెళ్ళి రిబ్బన్ కత్తిరించారు. అందరూ ఇంక ప్రాజెక్ట్ పూర్తయిపోయిందని డబ్బా కొట్టుకుంటున్నారు. ఇతర జిల్లాల్లో ఉన్న వైసీపీ వాళ్ళకి ఏం తెలుసు? వాళ్ళు వైసీపీ సోషల్ మీడియా ఫాలో అవుతారు, సాక్షి పత్రిక ఫాలో అవుతారు. వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తయిపోయింది అని చెప్పి అప్పట్లో శంకుస్థాపన చేశారు. అది పూర్తయిపోయిందని డబ్బాలు కొట్టుకుంటున్నారు. ఆ ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తయిపోయింది కదా, నీళ్ళు లేవని చూడండి. వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తవల, టన్నల్స్ పూర్తయ్యాయి. ఆ టన్నల్స్ కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలో కొంత, చంద్రబాబు గారి హయాంలో కొంత, 95% 90% అప్పుడే తవ్వేస్తే మిగిలిన 10% వీళ్ళు వచ్చాక చేశారు ఈ 5 ఏళ్లలో. టన్నల్స్ పూర్తయినంత మాత్రాన ప్రాజెక్ట్ పూర్తయినట్టు కాదు. వైఎస్ రాజశేఖర రెడ్డిలా జగన్ అభివృద్ధి చేస్తారని గత ఎన్నికల్లో ప్రజలు వైకాపాకు ఓటేశారు. 5 ఏళ్ళు అధికారంలో ఉండి జగనన్న ఏం ఉద్ధరించారు? వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి నీళ్లు ఇవ్వకుండా ఇంతకాలం గాడిదలు కాశారా? తాగునీటి వస్తలేక పశ్చిమ ప్రకాశం ప్రజలు పొట్టజేత పట్టుకుని ఇతర రాష్ట్రాలకు వలసపోతున్నారు. ప్రాజెక్టులు పూర్తి చేయలేని వాళ్ళు, ఇచ్చిన హామీలు నెరవేర్చలేని వాళ్ళు వైఎస్ఆర్ వారసులా? ఎమ్మెల్యేలుగా గెలిచి కమిషన్లతో దోచుకున్నారని వేరే వారిని వేరే నియోజకవర్గాలకు విసిరేసి చెత్త పార్టీ వైకాపాకు ఓటేయడం అవసరమా అని ప్రజలు ఆలోచించాలి. చాలా గట్టిగా మాట్లాడారు మొత్తానికి నిన్న. వెల్లంపల్లి సారు, ఈ భాగ్యవతి గుర్తుందా? పింఛని ఇప్పిస్తానని చెప్పి 3 ఏళ్ళు దాటింది. ఇదిగోండి, ఈ చిత్రంలో అన్నం తింటున్న ఆంధ్రాల పేరు జువ్వల భాగ్యవతి. భర్త, 2 పిల్లలు చనిపోయి అనాథగా మిగిలారు. మానసిక అనారోగ్యంతోనూ బాధపడుతున్నారు. ప్రస్తుతం చెల్లెలి కుమార్తె రాజశ్రీ వద్ద ఉంటున్నారు. ఆమెకు పెన్షన్ ఇస్తాను అని చెప్పి 3 సంవత్సరాల కిందట వెల్లంపల్లి గారు హామీ ఇచ్చారు మంత్రిగా ఉన్నప్పుడు. ఇప్పటికీ కూడా ఆమెకు పెన్షన్ రావట్లా. మంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన హామీలే దిక్కులేవు. వెల్లంపల్లి గారి గురించి నిన్న మొన్న ఒక వార్త బాగా సర్క్యులేట్ అవుతుంది. ఆయన కుడి కన్నుకి దెబ్బ తగిలితే ఎడం కన్నుకి కట్టుకొని తిరుగుతున్నారని. అవి నన్నేమీ అడగొద్దు, నాకు సంబంధం లేదు. అటువంటి సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ నాకు పెట్టి అన్న దీని మీద వీడియో చేయంటే నేను చేయను. పైగా నేను కళాకారులను ఎంకరేజ్ చేసే టైపు. అటువంటి కళను ఎంకరేజ్ చేస్తా. రాజకీయాలంటేనే ఫేక్, రాజకీయాలంటేనే చీటింగ్, రాజకీయాలంటేనే రియాలిటీ షో, రాజకీయం అంటేనే అబద్ధం. కానీ ఎవరి పనులు వాళ్ళు చేసుకొని మనకెందుకు, నాకెందుకు? సో ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి, ఈజీగా తెలిసిపోద్ది. నిజంగా ఆ నియోజకవర్గం వాళ్ళకి తెలియాలి. నిజంగా ఆయనకు ఏ కంటికి దెబ్బ తగిలింది, ఏ కంటికి ఆయన కట్టు వేసుకుంటున్నారో ఏంటనేది తెలియాలి. అఫ్కోర్స్ ఆయనకు తగిలింది ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి లాగా చిన్న ప్లాస్టర్ పెట్టుకుంటే సరిపోయేది. మన సీఎం గారు ఏం చేస్తున్నారు? కన్ను మొత్తం కట్టుకోలేదుగా, ఇదే పెట్టారు, ఇక్కడే పెట్టారు. మరి వెల్లంపల్లి గారు మాత్రం కన్ను మొత్తానికి వేసేస్తున్నారు ఎందుకో. అప్పట్లో సంతనోదలపాడు ఎమ్మెల్యే గారు కూడా చూడండి, చేతికి చిన్న ఘాటు ఉంటే చెయ్యి మొత్తానికి కట్టేసి ఒక 2 రోజులు మీడియా ముందు తిరిగారు. కానీ ఆయనకు పాపం టికెట్ లేదు. కళాకారులను ఎంకరేజ్ చేయట్లేదు ఎవరు. హతవిధి గిరిబాలుడి ప్రాణాలు ఆవిరే. అస్వస్థతకు గురైన బిడ్డను కాపాడుకునేందుకు తండ్రి కష్టాలు. రోడ్డు లేక ఆసుపత్రికి చేరకముందే మృత్యువాత. కన్నీరు దిగమింగుకొని కొడుకు మృతదేహంతో తిరుగు ప్రయాణం. విజయనగరం జిల్లా ఎస్కోట మన్యంలో వరుస మరణాలు. అస్వస్థతకు గురైన బిడ్డను కాపాడుకునే తండ్రి కష్టాలు. రోడ్డు లేక ఆసుపత్రికి చేరకముందే మృత్యువాత అంట. చాలా దారుణం అండి. ఈ రోజుల్లో కూడా స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా రోడ్లు లేకపోవడం ఏంటో. ప్రోగ్రెస్ కాదు, అంతా బోగస్. రైతు భరోసా హామీలపై ఇది రిపోర్టు. ఇక ఇంకో ఇంపార్టెంట్ వార్త వేశారు ఈనాడులో. చాలా క్లియర్ ప్రజెంటేషన్తో ఒక ఇంపార్టెంట్ వార్త వేశారు. నా అని బాక చేసిందంతా ధోక. కొత్త వైద్య కళాశాలల్లో రిజర్వేషన్ కోత. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని దెబ్బలు వేశారు ఎస్సీ ఎస్టీలకు అనేది రాశారు. దెబ్బ 1 బెస్ట్ అవైలబుల్ స్కూల్కు గండి. దెబ్బ 2 సాగుకు సెంటు భూమి ఇవ్వలేదు. దెబ్బ 3 స్వయం ఉపాధికి చెల్లు. దెబ్బ 4 కేంద్ర సాయానికి మోకాలడ్డు. దెబ్బ 5 విదేశీ విద్యకు కొర్రీలు. దెబ్బ 6 పోటీలో నిలవకుండా కుట్ర. దెబ్బ 7 ఈ సివిల్స్లో శిక్షణకు విముఖత. దెబ్బ 8 అవన్నీ సంక్షోభ వసతి గృహాలు. దెబ్బ 9 ప్రైవేటు పీజీ చదువులపైన కత్తి. దెబ్బ 10 కొత్త వైద్య కళాశాలలో రిజర్వేషన్ల కోత. సో దళిత గిరిజన విద్యార్థులకు, యువతకు ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దెబ్బ వేసింది, జగన్మోహన్ రెడ్డి గారు దెబ్బ వేశారు అనేది వాళ్ళ యొక్క ప్రత్యేకమైన పథకాలన్నీ ఆపేశారు. ఏమైనా అంటే ఈ నవరత్నాలనే లెక్కలు చూపిస్తున్నారు అని చెప్పి ఏ విధంగా ఎస్సీ ఎస్టీలను వంచారు అనేది చాలా గట్టిగా నా అని బాక చేసిందంతా దోక అని చాలా పెద్ద వార్త వేశారు ఈనాళ్ళు.
ఇది ఒకసారి సెపరేట్గా నేను ఒక వీడియో చేస్తాను. ఏపీ 175లో మొత్తం అన్నీ చదివి డీటెయిల్డ్ వీడియో చేస్తా. సరే పక్కన పెడితే మనందరి సాక్షి, మనందరి మనస్సాక్షి, మన గుండె కొట్టుకునే సాక్షిని ఒకసారి చదువుదాం. పాపం జూన్ 5వ తేదీనో, జూన్ 4న రిజల్ట్ కదా, జూన్ 5వ తేదీన ఏమి హెడ్డింగ్ పెడతారో ఏంటో ఇప్పటి నుంచి ఆలోచించుకుంటే మంచిది. ఒకవేళ రిజల్ట్ తేడాగా వస్తే, ఒకవేళ 55-60 సీట్లు వచ్చాయనుకోండి, నేను చెప్పాను కదా, 55-60 సీట్లలో వైసీపీ ఘన విజయం. ఇలా ఇలా పర్లేదు, చర్చ ఇప్పటి నుంచి చర్చ జరిగితే బెటర్. అమ్మఒడి సర్కారు బడి జగన్ ఇచ్చిన నమ్మకం. ఆంధ్రజ్యోతి సిద్ధంగానే ఉంది. ఆంధ్రజ్యోతికి ఒకవేళ టీడీపీ కూటమికి తక్కువ ఓట్లు వచ్చాయనుకోండి, ఆంధ్రజ్యోతి ఏం లేదు, నోరేసుకొని పడిపోతారు. రాధాకృష్ణ గారికి ఫ్రస్ట్రేషన్ వచ్చి ఆంధ్రప్రదేశ్ జనాలకు ఇంకా బుద్ధి రాలేదు. ఆ రియాలిటీ షోలోనే, ఆ ఫేక్ పాలిటిక్స్లోనే ఇంకా చిక్కుకుపోయారు. ఇంకా జనం నమ్ముతూనే ఉన్నారు. గొర్రె కషాయవాడిని నమ్మినట్టు వీళ్ళందరూ నమ్ముతూనే ఉన్నారు. ఇంకా మేమేం చెయ్యలేం అని చెప్పి మా పత్రిక మూసేస్తాం, ప్రజలకు ఒక దండం అని చెప్పినే చెప్తారేమో. ఆంధ్రజ్యోతిలో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయి, ఒకవేళ మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ వస్తే, ఒకవేళ టీడీపీ కూటమి వస్తే, సాక్షిలో వీళ్ళకి ఆ మూసేయాల్సిన అవసరం ఉండదు. వీళ్ళకి డబ్బులు బోల్డ్ ఉన్నాయి, సో నష్టమే ఉంది, మూసేయాల్సిన అవసరం ఉండదు. సో వీళ్ళు రాసుకుంటారు, రకరకాల రాతలు రాసుకుంటారు. అమ్మఒడి సర్కారు బడి జగన్ ఇచ్చిన నమ్మకం. పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికి 15,000 ఇస్తానని మేనిఫెస్టోలో హామీ. చెప్పినట్టే అర్హులందరి ఖాతాల్లోకి తొలి ఏడాది నుంచే జమ. కరెక్టే. ప్రభుత్వం ఉన్నదేమో 5 ఏళ్ళు, అమ్మఒడి ఇచ్చిందేమో 4 ఏళ్ళు. అదేం లెక్క. చెప్పిందేమో 15,000, ఇస్తున్నదేమో 13,000. అదేం లెక్క. 2022లో ఇచ్చిందేమో 44 లక్షల మందికి, 2023లోకి వచ్చేసరికి ఇచ్చిందేమో 42 లక్షల మందికి. అదేం లెక్కో. 2022 కాదు, 2021లో ఇచ్చింది 44 లక్షల మందికి, 2023 ఎండింగ్ వచ్చేసరికి దాన్ని కోత విధించి 42 లక్షల మందికి తీసుకొచ్చారు. మరి అదేం లెక్కో. కానీ ఇద్దరు పిల్లలకు ఇస్తామని ఒక్కరికే ఇస్తున్నారంటూ రామోజీ కేకలు. 2019-20 తొలి ఏడాది 42.23 లక్షల మందికి, గతేడాది 2022-23లో 42.62 లక్షల మందికి. మరి మధ్యలో ఇచ్చారుగా కొంతమందికి, మధ్యలో ఇంకా ఎక్కువ మందికి 44 లక్షల మందికి కూడా ఇచ్చారుగా, అది రాయలేదేంటి? కానీ కండిషన్లు పెట్టి 1.86 లక్షల మందిని తగ్గించారని ఈనాడు అబద్ధాలు. అమ్మఒడికి బదులుగా ల్యాప్టాప్లు ఇస్తామన్నా ఇవ్వలేదని పిచ్చిరాతలు. అమ్మఒడి ఇస్తున్నప్పుడు కాదు, పిచ్చిరాతలు కాదు. యాక్చువల్లీ సీఎం గారే అన్నారు, మీకు నెక్స్ట్ ఇయర్ 2021లో అన్నారు సీఎం గారు, మీకు నెక్స్ట్ ఇయర్ అమ్మఒడి వద్దు అనుకుంటే ల్యాప్టాప్లు ఇస్తాము అన్నారు. అమ్మఒడి వద్దు అని చాలామంది అన్నారు. సరే మాకు అమ్మఒడి వద్దు, ఈ సంవత్సరం మాకు ల్యాప్టాప్ ఇవ్వండి అని అన్నారు. కానీ ఇవ్వాల. ఎందుకంటే ల్యాప్టాప్ అంటే మినిమం 20,000 25,000 పెట్టాలి. అమ్మఒడి అయితే 13,000 14,000 ఇచ్చి చేతులు దులుపుకోవచ్చు. ఏదో అప్పుడు హామీ ఇచ్చారు కాబట్టి అడిగారు. దానిలో బైజూస్ కంటెంట్ కూడా అన్ని తరగతులకు ఉచితం. పైపెచ్చు అమ్మఒడి కొనసాగిస్తేనే 8వ తరగతి పిల్లలకు ఫ్రీగా ట్యాబ్లు. ఇది సాక్షిలో రాశారు. అమ్మఒడి గురించి నిన్న ఈనాడులో రాసేసరికి భయపడి సాక్షిలో కౌంటర్ రాశారు. తర్వాత ప్రతిభ చాటిన పేదింటి పిల్లలు, విద్యా వ్యవస్థలో సీఎం జగన్ విప్లవాత్మక సంస్కరణల ఫలాలు, 10వ తరగతి ఫలితాల్లో స్పష్టంగా కనిపించిన ఉత్తీర్ణత పెరుగుదల, తల్లిదండ్రులకు ఆర్థిక భారం లేని అత్యాధునిక విద్యను అందించడంలో ప్రభుత్వం విజయం, మొత్తం 86.69% మంది ఉత్తీర్ణత. గతేడాదితో పోలిస్తే ఒకటి మాత్రం నిజం, ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన మా ఊర్లో, మా స్కూల్లో, నేను ఒక గవర్నమెంట్ హై స్కూల్లోనే చదివాను, జెడ్పీహెచ్ఎస్ బుడితి, సారవకోట మండలం బుడితి. ఆ స్కూల్లో హయ్యెస్ట్ మార్కులు నిన్న 593 మార్కులు వచ్చాయి. ఒక ప్రభుత్వ హై స్కూల్లో చదివిన బాలికకు 593 మార్కులు రావడం అంటే మామూలు విషయం కాదు. నిజంగా ఆ స్కూల్లో చదివినందుకు నేను గర్విస్తున్నాను. సో అన్ని మార్కులు రావడానికి కారణం ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలేనా అంటే నేనైతే కాదన్నా. అక్కడ ఉన్న టీం వర్క్, ఆ విద్యార్థినిలో ఉన్న ప్రతిభ, అక్కడ ఉన్న ఉపాధ్యాయుల కృషి, అవన్నీ కలిసి వచ్చి ఉంటాయి.
సీఎం జగన్ కుటుంబం స్థిరాస్తులు 106.96 కోట్లు, చరాస్తులు చూసావు, మొత్తం ఆస్తులు రాస్తాడు ఎవడైనా మొత్తం ఆస్తులు రాస్తాడు. కానీ వీళ్ళు మాత్రం స్థిరాస్తులు 106 అని చెప్పి పెద్ద బోల్డ్ లెటర్స్ పెట్టి, చరాస్తులు అని చెప్పి అశ్వత్థామ హతః కుంజరహ అని పెట్టినట్టు పెద్ద స్థిరాస్తులు తక్కువ చూపించడానికి స్థిరాస్తులు ఏమో పెద్దది పెట్టారు, చరాస్తులు ఏమో చిన్నది పెట్టారు. ఏమి తెలివితేటలండి, ఎక్కడొస్తాయండి ఇన్ని తెలివితేటలు? ఇలా కూడా మెలితిప్పి రాయొచ్చని ఎలా రాస్తాయి? ఈ నిపుణులందరూ ఇక్కడే ఉన్నట్టున్నారు, జర్నలిజంలో ఉన్న నిపుణులందరూ అక్కడే ఉన్నట్టున్నారు. పెమ్మసాని గురించి రాసినప్పుడు మాత్రం 5,705 కోట్లు అని చెప్పి పెద్ద పెద్దది రాశారు. ఆయన నిజాయితీగా సంపాదించాడు. ఆయన ఇక్కడ సంపాదించాలి, ఆయన సంపాదించిందంతా అమెరికాలోనే. ఆయన ఎలా సంపాదించాడు అనేది కూడా ఒక వీడియో చేస్తా, వీలైతే వాళ్ళతో మాట్లాడి చేస్తా. కుక్కలు చింపిన విస్తరలా కూటమి. బీజేపీ జనసేనలోను టీడీపీ నేతలకే టిక్కెట్లు. రాష్ట్రమంతా ప్రచారం సాగుతో పిఠాపురం నుంచి పవన్ తప్పుకునే ఛాన్స్. పిఠాపురంలో వర్మను పోటీకి దించేలా చంద్రబాబు ప్లాన్. చివరి యత్నంగా ఓట్లు కొనేందుకు ఎన్ఆర్ఐ విభాగాన్ని దించారు. టీడీపీ ఎన్ఆర్ఐ మందల పట్ల వైఎస్ఆర్సీపీ శ్రేణులు జాగ్రత్తగా ఉండాలి. ఓట్లు కొనే టీడీపీ ఎన్ఆర్ఐలపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. ఏమి తెలివితేటలండి, ఏమి సలహాలు ఇచ్చారండి. అంటే వాళ్ళ ఊర్లలో ప్రచారానికి వచ్చినా సరే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేయాలి. వావ్, ఈయనొకడు ఎప్పుడు వస్తాడో తెలియదు, సడన్గా వస్తాడు, ప్రెస్ మీట్ పెడతాడు, 4 మాటలు మాట్లాడతాడు, హైదరాబాద్ వెళ్ళిపోతాడు మళ్ళీ. ఈయన బాగుంది. సినిమాలు తక్కువ ఉన్నట్టున్నాయి, కొంచెం ఆర్థికంగా అవసరాలు ఉంటాయి, ఆ అవసరాలు ఆయన అలా తీర్చుకుంటున్నారేమో. సీఎం జగన్ హత్య కుట్రలు పన్నకండి చంద్రబాబు. బాబుకు మనిషిని చెప్పడం అంటే గడ్డిపోస్తా సమానం. ఆయనకు తెలియకుండా ఏపీలో హత్యలు జరగవు. మంచి సీఎంకు మద్దతుగా మాట్లాడితే చంపేస్తారా? రామ్ గోపాలవరం హత్యకు ప్లాన్ చేసి తర్వాత ఆగారు. మీ అమ్మను తిడితే లోకేష్ చొక్కా పట్టుకున్నావా పవన్? నీకు 4వ పెళ్ళం లేదా, 5వ పెళ్ళం కూడా వెయిటింగ్ కదా. వైఎస్ఆర్సీపీ నేత పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు. స్క్రిప్ట్ అంతా ఇచ్చింది మనమే కదా, సంచలన వ్యాఖ్యలు ఏంటి? 30 వారాలు గర్భవిచ్ఛేత్తుకు అనుమతి. అత్యాచారానికి గురై గర్భం దాల్చిన 14 ఏళ్ల బాలిక 30 వారాలు గర్భవిచ్చి సుప్రీంకోర్టు అసాధారణ అనుమతి ఇచ్చింది. బెంగాల్లో 24,640 నియామకాలు రద్దు. బెంగాల్లో మమతా ప్రభుత్వానికి కోల్కతా హైకోర్టు ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వ ఎయిడెడ్ స్కూల్లో నియామకాలకు టీఎంసీ సర్కార్ ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేస్తూ ఇచ్చింది. స్టేట్ లెవెల్ సెలక్షన్ టెస్ట్ 2016 ద్వారా చేపట్టిన 24,600 నియామకాలన్నీ కూడా రద్దు చేసింది. అక్రమాలు జరిగితే అంతే. మంద కూడా రేపు పొద్దున్న బహుశా గ్రూప్ 1 గ్రూప్ 2 రద్దు చేసిన ఆశ్చర్యపోకర్లా కోర్టులు కంప్లీట్గా. ఎందుకంటే అర్ధరాత్రి ఇచ్చారు. మొన్న రిజల్టు అర్ధరాత్రి ఇచ్చాడు. తర్వాత ఓ విజేత జైత్రి యాత్ర. ఇదిగో నేను రిక్వెస్ట్ చేస్తున్నా, పొరపాటున ఇలా భజన చేస్తూ పేమెంట్ వ్యవహారాలు రాసేయద్దు, ఎవరికి ఎలా ఇస్తున్నారో ఏంటనేది. అవన్నీ కూడా ఇంటర్నల్గా జరగాలి, ఎవరెవరికి ఎంత ఇస్తున్నారు, ఎంత ఇచ్చి తెప్పిస్తున్నారు అనేది. మెగా డిఎస్సిపై తొలి సంతకం ఈ పెన్నుతోనే. ఏంటి పెన్నులు కూడా చూపిస్తున్నారు ఈ మధ్య. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం చంద్రబాబు. ఓ యువతి ఇచ్చిన పెన్ చూపిస్తూ అధికారంలోకి రాగానే ఈ పెన్తోనే డిఎస్సి ఫైల్పై తొలి సంతకం చేస్తానని ప్రకటిస్తున్న చంద్రబాబు. జాబు రావాలంటే బాబు రావాలి, గంజాయి కావాలంటే జగన్ రావాలి. ఈ సీఎంను సవాల్ చేస్తున్నాం. 1న సచివాలయ సిబ్బందిని ఇంటింటికి పంపి పెన్షన్లు ఇప్పించాలి. మేము రాగానే 4,000 ఇంటికే వచ్చిస్తాం. పెంచిన మొత్తం ఏప్రిల్ నుంచే అమలు. పేదలకు 2-3 సెంట్ల ఇంటి స్థలం, ఉచితంగా టిట్కో ఇల్లు. మహిళలు టీడీపీ వస్తే ఎంత లాభమో లెక్కలు వేసుకోండి, ఆలోచించి నిర్ణయం తీసుకోండి. దుర్మార్గుడు మళ్ళీ వస్తే మన గతి ఏంటి? విధ్వంసం దోపిడీయే జగన్ విధానాలు. పవన్ కాలిగోటికి కూడా సరిపోడు. 13న హుద్హుద్ కంటే పెద్ద తుఫాను, వైసీపీ కొట్టుకుపోవడం ఖాయం అని చంద్రబాబు గారు మాట్లాడిన అంశాలు ఇచ్చారు. యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారు నిన్న ఉంగుటూరు ఆ ప్రాంతాల్లో పర్యటించాల్సి ఉంది, పశ్చిమ గోదావరి జిల్లాలో. కానీ హెలికాప్టర్లో సాంకేతిక అడ్డంకులు రావడంతో ఆయన పిఠాపురంలో నామినేషన్కి ఈరోజు వెళ్తున్నారు. యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారి ప్రచారం అంత అగ్రెసివ్గా జరగట్ల, ఎక్కువ జరగట్ల. రోజుకు 1-2 నియోజకవర్గాలకే పరిమితం అవుతున్నారు. రాష్ట్రం మొత్తం ఆయన తిరిగితే బాగుంటుంది. తర్వాత 25,000 మంది టీచర్లు ఇంటికే, అది బెంగాల్లో తీర్పుని వీళ్ళు హైలైట్ చేశారనమాట. ఇక నా గెలుపు ఖాయం, జగన్ను గద్దె దించాలని జనంలో కసి. సీఎం రమేష్. ఓకే, అదొక ఇంటర్వ్యూ పక్కన పెట్టేద్దాం. అవినీతి పార్టీకి ఓట్లు వేయొద్దు, దోపిడీ దొంగలకు బుద్ధి చెప్పండి. కలెక్షన్ కింగ్లుగా వైసీపీ ఎమ్మెల్యేలు దోచుకు తిన్నారని సీట్లు మార్చేశారు. వెలుకొండకు తట్టెడు మట్టి పోశారా? ప్రాజెక్టులకు గేట్లు బిగించలేని వ్యక్తి వైఎస్కు వారసుడు ఎలా అవుతారు? ఏటా ఇస్తామన్న జాబ్ క్యాలెండర్ ఏది? జగన్పై షర్మిల మండిపాటు.
10th క్లాస్లో 599 మార్కులు అంట. ఎవరో మనస్వి అంటే ఈ అమ్మాయి 599 మార్కులు. ఏమనుకుంటున్నారండి మార్కులు అలా వచ్చేస్తున్నాయి. వామ్మో. రాష్ట్రంపై ఈసీ ప్రత్యేక నిఘా. ఎన్నికల కోడ్ తర్వాత కొనసాగుతున్న హింస సమస్యాత్మకంగా గుర్తించి ప్రత్యేక చర్యలు. ఓటర్ జాబితా హింసా ఘటనలపై ఈసీ సీరియస్. అందుకే పార్లమెంటు స్థానానికి పోలీసు పరిశీలకుడు. హింసా ఘటనలకు కలెక్టరు, ఎస్పీలదే బాధ్యత. సిఎస్, డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్పై ఫిర్యాదులు. కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలో వారి పరిశీలన వాళ్ళ అంశం. పోలింగ్ రోజు రాష్ట్ర సరిహద్దులు మూసేస్తాం. వారం ముందుగా ఇంటింటికి వాటర్ స్లిప్పులు. సిఎస్, డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్లపైన ఫిర్యాదులు అందాయంట. ఇంకా కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలనలోనే వ్యవహారం ఉందంట. చెప్పాను కదా, రోజుల తరబడి వాళ్ళ పరిశీలనలోనే వ్యవహారాలు ఉంటాయి. ఈలోగా జరగాల్సిన తతంగాలన్నీ జరిగిపోతాయి. ఇంకా తర్వాత బదిలీ చేస్తే ఎంత, చేయకపోతే ఎంత. సో ఇవి 3 పత్రికల్లో ఉన్న కీలకమైన అంశాలు. మరిన్ని ఇంపార్టెంట్ అంశాలతో మళ్ళీ కలుద్దాం మనం. థ్యాంక్ యూ వెరీ మచ్.